చూస్తాం. హాయ్ రండి చెప్పండి. కాదు, మిమ్మల్ని పిలిచారు దేనికి? మీరు పంచులు బాగా వేస్తారు, కామెడీ బాగా చేస్తారు. లాస్ట్ పంచ్ మందైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప అని ట్రైలర్లో చూసారా? అంత దాకా అరవలేదు, అందరూ ఆ లాస్ట్ డైలాగ్ కరిశారు. సో ఎంత నమ్మకం పెట్టుకున్నారు డైరెక్టర్ మిమ్మల్ని, అందుకే మొదటగా పిలిచారు. హాయ్ అండి. యాక్చువల్ నేనే పడేసామండి, డైరెక్టర్ మార్చేసాడు లాస్ట్లో. ఇక్కడికి వచ్చిన సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ, ప్రింట్ మీడియాకి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ట్రైలర్ చూశారు కదండి. గోదావరి గట్టు పైన సినిమా, మేము కనెక్ట్ అయిపోయాము, లవ్లో పడిపోయాము. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూస్తే మీరు మళ్ళీ ఒక విలేజ్కి వెళ్ళిన ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మెమరీస్ అన్నీ మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఒక 2 అవర్స్ విలేజ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో మీకున్న పాత ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు మా గ్యాంగ్ని చూస్తే. ఆస్కార్ గ్యాంగ్, నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వ, సుమంత్ కూడా ఈ గ్యాంగ్లో ఉన్నాడు. ఓకే, హీరో కాబట్టి పక్కన పెడుతున్నాం. మేము చేసే కామెడీ కానీ గోల కానీ ఖచ్చితంగా మీరందరూ కనెక్ట్ అవుతారు. మీరు చాలామందితో మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు అది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన జగపతి బాబు గారు, లైలా గారు మాకు ఎప్పటికీ హీరో హీరోయినే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగు, ఎమోషన్స్ అన్నీ కూడా మీరు చాలా చాలా కనెక్ట్ అవుతారు. ఇంకా మా రాజీవ్ కనకాల గారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. ఆ రెండు అంటే ఆయనకి ఇష్టం, మీరంటే మా అందరికి ఇష్టం. ఆ తర్వాత కాదు సుదర్శన్ గారు, ఆయనకేం అవ్వదు కదా ఇందులో, మా రాజీవ్ గారికి? అది ఆల్రెడీ ఆ ట్రెండ్ మార్చేశారు ఆయన. ఏమో మళ్ళీ తీసుకొస్తారేమో సుభాష్ గారు. ఇప్పుడు ఆయన బతికితే హిట్. ఓకే. ఆ ట్రెండ్ ఈ మధ్య మార్చారు. నెక్స్ట్ మా దేవి ప్రసాద్ గారు, ఆయన నీది నాది ఒకే కథ నుంచి కంటిన్యూగా ఫాదర్స్ రోల్స్, సీరియల్స్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కానీ మామూలుగా అయితే ఆయన ఒక స్టాండప్ కమెడియన్. మమ్మల్ని అందరినీ సెట్లో కూర్చోబెట్టి ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటారు, అందరినీ మిమిక్రీ చేస్తుంటారు, ఫుల్ ఫన్ చేస్తుంటారు. డైరెక్టర్ షార్ట్ రెడీ అన్నా కూడా ఇంకో 2 జోకులు ఉన్నాయండి చెప్పేసి వస్తానంటాడు. ఫుల్ ఫన్ను. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన శ్రీవాణి గారు కానీ, సిస్టర్ క్యారెక్టర్ చేసిన లాస్య, సిస్టర్ అంటే నాకు కాదు సుమంత్కి, మరదల క్యారెక్టర్ చేసిన మహాలక్ష్మి కానీ, అసలు సినిమాలో ఒక 40-50 మంది లేడీ ఆర్టిస్టులు ఉంటారు, మంచి అందమైన అమ్మాయిలు. అందరూ డైరెక్టర్ గారి క్లోజ్ ఫ్రెండ్సే. లాస్ట్ టైం ఇలా చెప్పిన దానివల్ల పాపం మనోని అందరూ తప్పుగా అనుకున్నారు, కానీ అక్కడ ఏం లేదు. చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా, బిల్డింగ్ కట్టేవాడికి బిల్డింగ్ ఉంటుందా? సుభాష్ చంద్ర, ఇంటి పేరు యూ సర్టిఫికేటు. చాలా క్లీన్ బాయ్ అతను, చాలా కష్టపడి తీసాడు సినిమా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్, అంటే ఒక 1 డే క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందరు దీంట్లో. అలాగే మా హీరోయిన్ నిధి, అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా చాలా చాలా బాగా చేసింది. అంటే మీ అందరికీ సినిమా తర్వాత అమ్మాయి తెలుగు అమ్మాయి పక్కా నచ్చేస్తుంది మీకు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు.